త్యాగానికి ప్రత్యేకగా బక్రీద్ పర్వదినాన్ని మహమ్మదీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపి భగవంతుణ్ణి స్మరించుకున్నారు. మేకలు, గొర్రెల్ని బలిచ్చి మాంసాన్ని బంధుమిత్రులకు, పేదలకు పంచారు. ఇస్లాం మత బోధనల్ని ప్రచారం చేసిన మహమ్మద్ ప్రవక్త సేవా పరత్వాన్ని, త్యాగాన్ని స్మరిస్తూ బక్రీద్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హజ్ యాత్ర కోసం మక్కా చేరుకున్న లక్షలాది ప్రజలు కాబా గృహాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మత గురువులు ఇస్లాం సందేశాన్ని బోధించారు. ఢిల్లీలోని జామా మసీద్తో పాటు దేశవ్యాప్తంగా మసీదులన్నీ కిక్కిరిశాయి. ఉదయాన్నే ప్రార్థనా మందిరాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకంలోని దుష్టశక్తులు తొలగిపోయి శుభాలు కలగాలని వేడుకున్నారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఇళ్లకు చేరుకుని త్యాగానికి గుర్తుగా జంతువుల్ని బలిచ్చారు. మాంసాన్ని బంధుమిత్రులతో పాటు పేదలకు పంచిపెట్టారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరుకుంటారని మహమ్మదీయుల ప్రగాఢ విశ్వాసం. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, మానవత్వానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.